డిజెటిల్లో డైలాగ్ అదో నేను క్యాల్కులేషన్ చేస్తే పార్ట్ 1 పార్ట్ 2 కదా ఇది. సో పార్ట్ 2లో డైలాగ్ ఎలా ఉండబోతుందో చెప్తున్నా. పార్ట్ 2లో డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ రాధిక నన్ను మోసం చేయడానికి ప్రేమించింది, ఈ రాధిక ప్రేమించి మోసం చేసింది అనే డైలాగ్ ఇట్లనే వర్షంలో వస్తుంది చూడు. మరి ఆ డిజెటిల్ 2 ఇంకా రొమాన్స్ గిమాన్స్ అంట లేకపోతే అది రొమాన్స్ బాగా మరి బీభత్సంగా ఉంది తెలుసా. ఇట్లాగో మరి అది కూడా సూపర్ గా ఉంది. మరి యూత్ అడల్ట్స్ అరే అది కారు ఉన్న వాళ్ళ దగ్గర ఆయన నీ కారు ఉందా లేదు, నీ కారు ఉందా లేదు, నీ కారు ఉందా, బైక్ ఉన్న వాళ్ళకి కాదు, అది కారు ఉన్న కారు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ సీన్ వర్తిస్తుంది. సో నేను కూడా రేపు రెంట్కి కార్ తీసుకుంటున్నా, కార్ రెంట్కి తీసుకోవాల్సిందే. ఊబర్ ఓలా కోలా పీలా అని తీసుకోండి, ఊబర్ తీసుకోండి, అవి తీసుకోండి, చేయండి. ఇళ్ళలో చేసుకోవడం కామన్ బ్రో, ఇట్స్ అ కామన్, అది ఇట్స్ ఆల్సో కామన్. కార్లు కొత్తగా స్టైల్గా వచ్చింది అందుకే చూపించిండు. రేపు డిజెట్లు ట్రెండ్ ఒకటి, కార్లో జంపలకడి పంబ, ఏమి బార్లో బంపలాట రాని జంపల, అర్థమైందా? చాలా సినిమాలో చూపించడం వేరు, బట్ ప్రాక్టికల్గా చేయడం yes of course. అక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ డిజిటల్ ఉన్నాడు, అదే డిఫరెన్స్. అర్థమైందా? ఇక్కడ నేను ఉన్నా అనమాట. అర్థమైందా? మామూలుగా దీని తల్లి జంపలాట రాని ఎట్లా వస్తుంది తెలుసా అనుపమ? ఎందుకులే భయ్యా, నేను చెప్తే మళ్ళా చాలా మంది చాలా ఇది చేసేసుకుంటారు. కానీ అవును, ఇప్పుడు ఏంది నేను కూడా స్టీల్ వంచాలా? ఆయన ట్రీజర్లో ఐరన్ వంచినట్టు ఇప్పుడు నేను స్టీల్ వంచాలా సినిమా హిట్ అని? ఏది సుగుణ స్టీల్ వంచాలా, ఏది వంచాలి చెప్పండి? మొన్న నేను చెప్పిన ఖుషి సినిమా ఏమని చెప్పా, హిట్ అవుతుంది, 25 CR వస్తుంది అని చెప్పిన, అయ్యింది. తమిళంలో బ్లాక్ బాస్టర్ #1 మూవీ, అవునా? సో ఈ అయ్యిందమ్మా, భవిష్యత్తు అప్పుడు లేవు. అర్థమైందా? ఈ మేడం రాలేదు, ఈ అందమైన లేడీ అప్పుడు రాలేదు. అర్థమైందా? సో నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ స్టారు, ఇలాంటి అందమైన లేడీస్ ఉన్నారు దాంట్లో కూడా, ఎటువంటి వల్గరేషన్ లేదు. సో నాకు తెలిసి ఈ సినిమా ఒక 50 CR కలెక్ట్ చేస్తుంది, బట్ బేబీ సినిమా అంతా కలెక్ట్ చేయదు, టు బి ఫ్రాంక్. సో టు బి ఫ్రాంక్, బేబీ సినిమా ఎందుకు కలెక్ట్ చేయదు అని అంటే, ఇంకా బేబీ ప్రభావం వాళ్ళ ఇంట్లో ఉంది, దాని తర్వాత వచ్చేసి జనాల్లో అట్లే ఉంది. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది. ఏమని జరిగింది? అరే బేబీ సినిమా ఇది కలెక్షన్ చేసినప్పుడు నువ్వు ఇంత స్టార్ ఉండి ఎందుకు రాలేదే అని అన్నారు. మధ్యలో నేను సర్ది చెప్పిన, ఇంకా అదే అన్నారు. సో అందుకని నేను చెప్పిన, సార్ ఇవన్నీ వద్దు, ఆయన బేబీ చేసినాడు, ఆయన బేబీ సినిమా తీసినాడు, మనం బాయ్ సినిమా తీద్దామని చెప్పిన. ఎట్లా తీద్దామంటే ఫ్యామిలీ స్టార్ అని చెప్పిన, అయిపోయా. దెబ్బకు స్క్రిప్ట్ రెడీ అయింది, సినిమా తీసారు, ఇంకా 4 రోజులు రిలీజ్ ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అర్థమైందా? మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి 2 ఫ్యామిలీ మూవీ. ఇప్పుడు ఆయన స్టీల్ వంచినాడు, నా రివ్యూతో ఇప్పుడు ఐరన్ వంచినాడు, ఇప్పుడు నా రివ్యూ ఇచ్చి నేను స్టీల్ వంచాలన్నా సినిమా హిట్ అని.